కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. 2015 నుంచి ఎస్పీతోని అనుబంధం. ప్రతి సినిమా ఇక్కడే రిలీజ్ అవుతుంది. అండ్ నేను ఏదైనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసేవే చిన్న సినిమాలు. చిన్న సినిమాలకు ఉన్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు, అంటే థియేటర్కి రిలీజ్ అని. నేను ఆ ఒక్కటి మాత్రం భయపడను, ఎందుకంటే నా వెనక ఎప్పుడు సురేష్ బాబు గారు ఉంటారని ధైర్యం అనమాట. అంటే థియేటర్కి రిలీజ్ సూపర్గా ఉంటుందనే ధైర్యం అనమాట. అది ఆలోచించకుండా మిగతా అన్ని ప్రొడక్షన్ అదంతా దాని మీదనే ఫోకస్ చేస్తాను. సో అలాగే చాలా రోజుల నుంచి సార్కి ప్రామిస్ చేశా, ఈసారి డిసప్పాయింట్ చేయను సార్ అని చెప్పి వాయిస్ నోట్ కూడా పెద్దది పెట్టాను. సో ఐ హోప్ యూనో ఈ సినిమా సార్కి నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఫర్ షూర్. అంటే చాలా కాంటెంపరీగా, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవ్రీ స్టేజ్లో మా ఫాదర్కు కొంచెం ఆన్సరబుల్ అండ్ భయం ఉంటుంది. 2015 నుంచి మాత్రం సార్కే భయం అనమాట. అంటే ప్రతి సినిమా అప్పుడు భయపడుకుంటూనే ఇది స్టూడియోలోకి ఎంటర్ అవుతాను. సార్కి నచ్చుద్దా నచ్చదా, ఎలా ఆయన హ్యాపీ చేయాలి, ఎలాంటి కంటెంట్తో టీజర్ ట్రైలర్ ఎలా కట్ చేయాలి. నిజంగా అంటే ఎవరికి నచ్చుద్దో లేదో అని నేను ఫస్ట్ ఆలోచించాను. ఫస్ట్ సురేష్ బాబు గారికి నచ్చుద్దా లేదా ఈ టీజర్, ఈ ట్రైలర్ నచ్చుద్దా లేదా. ఫస్ట్ టీజర్ కట్ చేయగానే సార్కే పంపిస్తాను. మొన్న ట్రైలర్ కూడా సార్కి చూపెట్టాను, రఫ్ ట్రైలర్. సో ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ దిస్ టైమ్ సార్, సీరియస్. అండ్ ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్. యా. సో అండ్ ఈ సాంగ్ క్రెడిట్ మాత్రం కంప్లీట్లీ అజయ్. బేసికల్లీ ద వే హీ గేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇది సాంగ్ రావాల్సిందే అని చెప్పేసి. చాలా ఆర్గానిక్గా వచ్చిన సాంగ్ అనమాట. ఇట్ కేమ్ అవుట్ సో వెల్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ చార్ట్ బస్టర్స్. సో థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ యా, సంజీవ్తో ఏబిసిడి నుంచి అనుబంధం. వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఏదైనా కథ చెప్పాలంటే అంటే సంజీవ్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఈ కథ అయితే సంజీవ్కి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో దట్ వే యునో వెరీ హ్యాపీ టు కంటిన్యూ మై అసోసియేషన్ విత్ హిమ్. అండ్ యా, విక్రాంత్. సో ఈ కథకు చాలా రోజులు ట్రై చేశా, అంటే ఒక మంచి హీరో కావాలి నాకు, ఈ కథకు సూటబుల్ హీరో అని. సో ఫైనల్లీ వి ఫౌండ్ విక్రాంత్. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. వన్ ఆఫ్ ది, అంటే ఎక్కడ ఇష్యూ రాదు మాకు, అంటే కథ చెప్పడానికి. సినిమా ప్రొడక్షన్ ఎంటైర్ లైఫ్ సైకిల్లో వి నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. అండ్ సచ్ ఏ అంటే సపోర్టింగ్ యాక్టర్ అండ్ చాలా బ్రిలియంట్ పెర్ఫామ్ చేశాడు తను. ఈ యాప్ట్ అంటే ఈ కథకు రిలీజ్ అయిన తర్వాత మీరు అనుకుంటారు ఈ కథకు విక్రాంత్ వెరీ యాప్ట్ అనేది మీరు డెఫినెట్లీ అంటారు. సో థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో. చాందిని, యూ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు తరుణ్ భాస్కర్ ఫర్ యాక్సెప్టింగ్. తరుణ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 3 weeks ఎగ్జాక్ట్లీ. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సంతాన ప్రాప్తి రస్తుని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ